ఈ మేడిగడ్డ విషయంలో కావాలని చెప్పి రేవంత్ సర్కార్ దుమ్మెత్తి పోస్తోంది, దుష్ప్రచారం చేస్తోంది అని చెప్పి హరీష్ రావు అబ్జెక్ట్ చేశారు. దాంతోపాటుగా మీకు చేత కాకపోతే చెప్పండి, నేను ముఖ్యమంత్రిని అవి సెట్ చేస్తానని కూడా ఒక మాట అన్నారు. ఆ మాటకి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెస్పాండ్ అయ్యారు. సార్, కేసీఆర్ను వ్యతిరేకించి బయటకు వస్తే మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి. సో ఈ ఆఫర్ని ఎలా చూడాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసైడ్ చేస్తాడా? అది ఇవన్నీ పాలిటిక్స్లో మాట్లాడుకుంటారండి. ఇప్పుడు హరీష్ రావు 20 మంది ఎమ్మెల్యేలతో బయటకు వస్తాడు. రేవంత్ రెడ్డి రిజైన్ చేసి హరీష్ రావు ముఖ్యమంత్రి చేస్తాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులు ఉంది, ఆయనే ముఖ్యమంత్రి కాలేదు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు, కానీ ఆయన కాలేదు, మంత్రి అయ్యాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు ముఖ్యమంత్రి చేస్తున్నా చెప్పండి. సో ఇవన్నీ మనకు పాలిటిక్స్లో స్టేట్మెంట్లు సీరియస్గా తీసుకోకూడదు. ఒకరికొకరు మాట్లాడతారు. హరీష్ రావు ఎలా ముఖ్యమంత్రి అవుతాడు? బీఆర్ఎస్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కాలేదు కదా, బీఆర్ఎస్లో శాసనసభాపక్ష నేతే కాలేదు కదా. సో ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసేది లేదు. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఒక స్టేట్మెంట్లు ఇస్తూ పొలిటికల్ ప్రక్రియను ప్రభావితం చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా లేదు ఇతర కాంగ్రెస్ నేతలైనా అనడంలో లక్ష్యం ఏంటంటే, అందరికీ తెలుసు కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు ఉంది అని ప్రచారం జరుగుతుంటుంది. ఈ ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. ఎంత నిజమా కాదా నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళి ఆ సన్నిహితంగా కేసీఆర్తో మెలిగిన ఉదాహరణలు లేవు కనుక చెప్పలేం. కానీ రాజకీయ వర్గాలు అందరూ చెప్తున్న అంశం ఇది. మీరు ఏ బీఆర్ఎస్ నాయకులనైనా అడుగుతారు, ఎక్కడైనా సహజంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మన దగ్గరే కాదు, బీహార్లో లాలూ యాదవ్ 2 కొడుకుల మధ్య పోరుంది, తమిళనాడులో స్టాలిన్ 2 కొడుకుల మధ్య పోరుంది, అలాగే మీకు మహారాష్ట్రలో థాక్రే మనమల్ల మధ్య పోరుంది, ఉత్తరప్రదేశ్లో ములాయం కొడుకు తమ్ముడి మధ్య ఈ కాంపిటీషన్ ఉంది. మీకు ఇది దేశమంతటా ఉన్న వ్యవహారమే కదా. ఆంధ్రప్రదేశ్లో నందమూరి మనవడు నారా కుమారుడు మధ్య పోటీ ఉంది. అడపా జూనియర్ ఎన్టీఆర్ లొకేషన్ చర్చ జరుగుతూ ఉంటుంది. అందువల్ల భారతదేశంలో ఇది ఒక్కచోట కాదు, ఇది ప్రతి చోట జరుగుతుంది. ఇది పెద్ద పెద్ద పార్టీలు కాదు, మన ఇళ్ళల్లో కూడా జరుగుతుంది. ఇళ్ళల్లో కూడా ఈ వారసత్వం కొరకు ఎమ్మెల్యే స్థాయికి మొన్న ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి మేనల్లుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నువ్వు నన్ను కాకుండా ఇంతకాలం నీతో ఉన్న నన్ను కాకుండా నీవు నీ కూతుర్ని ఎలా చేస్తావు నారాయణ స్వామి గురించి అనుకుంటా. సో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు. అందువల్ల కింది నుంచి పైదాకా ఈ వారసత్వ పోరు అనేది అనివార్యంగా అంతటా ఉంటుంది. అందువల్ల ఇది ఏం బీఆర్ఎస్లోనో కేసీఆర్ కుటుంబంలోనో మాత్రమే ఉండేటువంటి వారసత్వ పోరు కాదు. సో ఈ వారసత్వ పోరు లేకుండా ఎక్కడ ఉంటుంది? సో ఈ పోరులో ఎవరో ఒకరు నెగ్గుతారు, ఇంకోరు నెగ్గరు. ఇప్పుడు ఇందిరాగాంధీ 2 మనవళ్ళు ఎక్కడున్నారు? ఓ మనవడు కాంగ్రెస్కు తిరుగులేని నాయకుడు, ఇంకో మనవడు భారతీయ జనతా పార్టీలో ఉండాల్సి వచ్చింది. ఆయన కొడుకు ఈయన కొడుకే కదా ఇందిరాగాంధీకి. తేడా ఎందుకు ఏమున్నది ఇలా? సో కానీ ఒక ఇందిరాగాంధీ ఒక కోడలేమో యూపీఏ చైర్పర్సన్గా 10 ఏళ్ల పాటు దేశాన్ని శాసించింది. ఇంకో కోడలు ఏమో చిన్న కోడలేమో బీజేపీలో కేంద్ర ప్రభుత్వం మంత్రి కావాల్సి వచ్చింది. అందువల్ల ఇది దేశమంతటా జరిగే ప్రక్రియ. ప్రతి కుటుంబంలోనూ ఈ పోటీ ఉంటుంది. అది వ్యాపారంలో ఉంటుంది, వారసత్వంలో ఉంటుంది, రాజకీయ వారసత్వంలో ఉంటుంది, వ్యాపార వారసత్వంలో ఉంటుంది, ఈవెన్ సినిమా రంగంలో కూడా ఉంటుంది. అది అనివార్యంగా ఎవరైనా ఎవరికి ఆసక్తి లేకపోతే వేరే విషయం. కానీ ఇద్దరికీ ఆసక్తి ఉన్నప్పుడు ఆ 2 కొడుకుల మధ్య ఆ పోటీ మనకు కనబడుతుంది. ఇదేందుకు బ్రిటిష్ రాజకుటుంబంలో కూడా ఉంది కదా. బ్రిటిష్ రాజకుటుంబంలో కూడా కొడుకు కోడలు రాచరికాన్ని మేము వదిలేస్తామంటే వెళ్ళిపోయారు కదా. దాని మీద పుస్తకాలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, వాళ్ళు గంటలు ఇంటర్వ్యూలు ఇచ్చారు కొడుకు కోడలు. మొన్న ఇటీవల మహారాణి మరణం సమయంలో కూడా చర్చనీయాంశమైంది కదా. సో అందువల్ల ఇది బ్రిటిష్ మహారాణి కుటుంబం నుంచి మొదలుకొని ఒక సాధారణ సర్పంచ్ ఇంట్లో వరకు ఎవడు 2 కొడుకులు ఉంటే ఎవరు సర్పంచ్ కావాలని కూడా పంచాయతీ ఉంటుంది. అందువల్ల కేసీఆర్ కుటుంబంలో కూడా ఇది ఉండదు అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ అవుతుంది, అసహజమవుతుంది, అన్నేచురల్ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా కేటీఆర్ హరీష్ రావులకు ఇద్దరికీ కూడా అవకాశం ఉంటే కేసీఆర్ వారసుగా సీఎం కావాలని కోరిక ఉండడంలో తప్పులేదు, ఆశ్చర్యం కూడా లేదు. కానీ ఇది బహిరంగంగా హరీష్ రావు వ్యక్తం చేసి బీఆర్ఎస్కు ఇబ్బంది పెట్టి కేసీఆర్ నాయకత్వం పట్ల అవిధేయత ప్రకటించి
కేటీఆర్ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఉదాహరణ ఇంతవరకు లేదు. అది కేటీఆర్ వైపు నుంచి లేదు, హరీష్ రావు వైపు నుంచి లేదు. అందువల్ల హరీష్ రావు చుట్టూ చాలా ఏళ్ళుగా ఈ కథనాలు నడుస్తూనే ఉంటాయి. సో ఈవెన్ లేటెస్ట్గా కూడా శాసనసభాపక్ష నేతగా హరీష్ రావు కేటీఆర్ను చేయాలని కేసీఆర్ అనుకున్నాడని, హరీష్ రావు తీవ్ర అభ్యంతరం చెప్పాకనే ఆ శాసనసభాపక్ష నేతగా కేసీఆరే ఉంటున్నాడని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. దీన్ని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ డెఫినెట్గా ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని ఈడియం ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఆ ట్రబుల్డ్ వాటర్స్లో ఫిషింగ్. సో ఇది కూడా అంతే, ఒక ఫిషింగ్ ఎక్స్పిడిషన్. అంటే బీఆర్ఎస్లో ఒక పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్, పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ను ఉపయోగించుకోలేరు, పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్ ఇది. ఆ పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్ను బీఆర్ఎస్లో ఉన్న దీన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న పాయింట్స్ ఆఫ్ డైవర్జెన్స్ను బీఆర్ఎస్ వాడుకుంటలేదా? రేవంత్ రెడ్డి పైన గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నాయకులు ఉటంకించడం లేదా? ఇప్పటికి కూడా ఉటంకిస్తున్నారు కదా. మీరు డబ్బులు ఇచ్చి పీసీసీ అయ్యారని ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయారు అని. సో అందువల్ల పాయింట్స్ ఆఫ్ డైవర్జెన్స్ తమ ప్రత్యర్థి పార్టీలు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. అందువల్ల హరీష్ రావు అనే ఫ్యాక్టరు బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఉన్న పరిణామాలకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ మలచదలుచుకుంది. అంటే హరీష్ రావు భుజాల పైన తుపాకులు పెట్టి కేసీఆర్ను అటాక్ చేయదలుచుకున్నది కాంగ్రెస్. అందులో భాగంగానే హరీష్ రావు అన్న స్టేట్మెంట్ను సమర్థవంతంగా కాంగ్రెస్ మంత్రులు వాడుకుంటున్నారు. సో నన్ను మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి ఇవ్వండి అని, హరీష్ రావు మీకు చేత కాకపోతే కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయండి, చేసి పెడతాడు అని ఉంటే వీళ్ళు ఏమనేవారు కాదు. సో నన్ను ముఖ్యమంత్రి చేయండి, ఏం చేసి పెడతాను అన్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఒక పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్గా కనబడ్డది కనుక దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సార్ బీఆర్ఎస్ బతకాలంటే హరీష్ రావును పార్టీ అధ్యక్షుడిగా చేయాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి సూచన. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అధిష్టానం నేను తీసుకుంటుందని చెప్పాలి. అంటే ఎవరిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అధిష్టానం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్లో ఎవరిని అధ్యక్షం చేయాలని నిర్ణయించుకుంటుందా? సో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా, మల్లికార్జున ఖర్గేని ప్రధానమంత్రి చేయాలా, కేసీఆర్ అడిగి చేస్తాడా? సో రేవంత్ రెడ్డిని సీఎం చేయాలా అని కేసీఆర్ అడిగారా? సో అందువల్ల రాజకీయాల్లో హరీష్ రావును అధ్యక్షం చేయాలా, ఎవరు అధ్యక్షం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. అది బయట వాళ్ళు నిర్ణయించారు. ఎందుకు రాజగోపాల్ అంటే ఇంతకుముందు చెప్పిన పాయింటే, ఈ పాయింట్ హరీష్ రావు అనే ఫ్యాక్టర్ని బీఆర్ఎస్ను అన్సెటిల్ చేయడానికి, అంటే బీఆర్ఎస్లో ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి హరీష్ రావు ఫ్యాక్టర్ను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రత్యర్థులు చాలాసార్లు చేస్తున్నారు. ఇవాళే కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉపన్యాసాల్లో కూడా మీ కేసీఆర్ కుటుంబ ప్రస్తావన ఉంటుంది, మీరు గమనించండి. బండి సంజయ్ మాటల్లో కూడా అనేకసార్లు ఉన్నారు, హరీష్ రావు బయటికి రావాలి అనేటువంటి మాట బీఆర్ఎస్ ప్రత్యర్థులు ఎప్పటి నుంచో అంటున్నారు. ఎందుకంటే హరీష్ రావు బయటికి వస్తే ప్రత్యర్థులకు లాభం కనుక అంటారు. కానీ హరీష్ రావు ఆ రకమైన వైఖరిని ఏనాడు ప్రదర్శించలేదు. హరీష్ రావుకు ఉన్న వ్యక్తిగత పాపులారిటీ వల్ల, ఆయనకున్నటువంటి ఇమేజ్ వల్ల, ఆయన బీఆర్ఎస్ నుంచి కనుక ఏమైనా రివోల్ట్ చేస్తే అది తమకు ఉపయోగపడుతుంది కాంగ్రెస్ ఆశ. అందులో భాగమే ఇవన్నీ ప్రకటనలు.